ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, చీకటి పోవాలి అనంటే దీపం వెలిగిస్తాం. మనం దీపం వెలిగించడానికి ఒక ప్రమిద, దాంట్లో ఒక ఒత్తు పెట్టి మనం దీపాన్ని వెలిగించుకుంటాం. అయితే ఆ దీపం నిరంతరము వెలగాలి అనంటే ఆ వెలిగేటటువంటి ఒత్తుకి సహకరించే తైలం, స్నేహం అంటాం దాన్ని, అందులో పోసేటటువంటి ఆయిల్, అది నిరంతరము సాగేటట్టుగా చూసుకోవాలి. చాలదు, దానికి ఇటు నుంచి అటు నుంచి ఏదో గాలి వచ్చి ఆ దీపాన్ని ఆర్పివేయకుండా ఉండేటట్లుగా కూడా చూసుకోవాలి. కనుక దీపం వెలగాలి అనంటే దానికి మొట్టమొదట ఒక ఒత్తి కావాలి, నూనె కావాలి, దానిపైన ఏదైనా ఒక చిమ్మిని లాంటి ఒక ప్రొటెక్షన్ కూడా, ఒక రక్షణ కూడా కావాలి. ఇవి ఉన్నప్పుడే ఆ దీపం వెలగాల్సిన క్రమంలో అది వెలుగుతుంది. దానివల్ల మనం పొందాల్సిన లాభం ఏదో అది కూడా మనం పొందగలుగుతాం కదా. అట్లాగే మన మనసులో ఉండేటటువంటి చీకటి తొలగి మనకి తెలియాల్సింది తెలిసి పొందాల్సిన ఆనందాన్ని పొందాలి అనంటే అందులో ఒక ఒత్తి పెట్టేట్టుగా శ్రద్ధ ముందర ఏర్పడాలి. దాని తర్వాత దాంట్లో ఒక నూనె మరొకటో పోసి దానికి ఒక ఇంధనాన్ని తోడు చేసినట్లుగా దాని యందు ఏకాగ్రత కావాలి, తత్పరత్వం కావాలి అని అంటాడు 39వ శ్లోకంలో. శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియత్వం, 3 సాధనాల్ని చెప్పాడు ఆయన. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం లబ్ధ్వా, వాడికి జ్ఞానం కలిగి పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి, మంచి ఉత్తమమైనటువంటి ఒక శాంత స్థితిని పొంది వాడు ఆనందాన్ని పొందగలుగుతాడు సుమా. అది వెంటనే పొందగలుగుతాడు అని ఒక ప్రోత్సాహాన్ని చెప్తున్నాడు ఆయన, ఇస్తున్నాడు ఆయన. అంటే దీపం ఆరిపోకూడదు అంటే దాంట్లో ఎప్పుడు కూడా నూనె పోసుకోవాలి. ఏమంటుంది నూనె పోసుకోకపోతే? ఆ వెలిగేటటువంటి దీపం అది పూర్తిగా వెలగలేకపోవడంతో పాటు వెలగడానికి ఆధారమైనటువంటి ఒత్తిని కూడా కాల్చిపారేస్తుంది. ఒత్తి కూడా దాంట్లో బూడిదైపోతుంది. ఇవి 2 ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉండే గాలుల నుంచి దాన్ని రక్షించకపోతే మనకి నూనె ఉన్నా ఒత్తి ఉన్నా వెలగడానికి అవకాశం ఉండదు. అంచేత శ్రద్ధ అవసరం, తత్పరత అవసరం, అంటే దానిని ఏకాగ్ర బుద్ధి అవసరము. 3వది దానిని పాడు చేసేటటువంటి ఇతర శక్తుల నుంచి దానికి ఒక రక్షణ కూడా అవసరము. దాంట్లోంచి వాటిని లేకుండా చేసేటటువంటి ఆ చుట్టూ ఉండే ఆ శక్తుల నుంచి కూడా దాన్ని సంరక్షణ చేసుకోవాలి. మనకి నచికేతస్ అని ఒక పిల్లవాడు ఉపనిషత్తుల్లో కనిపిస్తాడు. ఆయన ఒక ఉద్దాలకుడనేటిన మహానుభావుడు, ఒక గొప్ప ఋషి, ఆయన గారి కుమారుడు. సరే, ఉద్దాలకుడు చాలా గొప్ప అన్నదాత. అన్నదాతే కాదు, తన దగ్గర ఉండే వాటి అన్నిటినీ కూడా దానం చేసేటట్టు ఒక పెద్ద యజ్ఞం చేశాడు ఆయన. చూశాడు పిల్లాడు, తండ్రి దానం చేసే వాటిల్లో ఎందుకు పనికిరానివి, చిక్కిపోయినవి, అలాంటి గోవులు కూడా కొన్ని కనిపించాయి అతనికి. పిల్లవాడికి తెలుసును ఇచ్చేటటువంటి దానం అవతల వాడికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. ఇది చదువుకున్నాడు, చిన్న పిల్లవాడు చదువుకున్నాడు.
మరి చేసేటటువంటి దానం చూస్తే తండ్రి గారి దగ్గర అది ఎందుకు పనికిరానివి. పీతోదకా జగ్ధతృణా దుగ్ధదోహా నిరింద్రియా ఇలా ఉన్నాయి అని అంటారనమాట. అంటే అవి ఇంక నీళ్లు తాగలేవు, పాలు ఇవ్వలేవు, పిల్లల్ని కనలేవు. ఆ స్థితిలో ఉండేవాటిని కూడా ఇచ్చేస్తున్నాడు ఆయన. ఆయన ఎందుకు ఇస్తున్నాడు? ఆయనకు ఒక పర్పస్ ఉంది. ఆయన సర్వస్వ దక్షిణాకము అనే ఒక యాగం చేస్తున్నాడు ఆయన. మరి ఉన్నవన్నీ ఇవ్వాలి, అందులో అవి కూడా కొన్ని కనుక వాటిని కూడా ఆయన ఇస్తున్నాడు. కానీ పిల్లవాడు అవతల వాడికి ఉపయోగపడనివి తండ్రి గారు ఇస్తున్నారే అని అనుకున్నాడు ఈయన. అనుకుని తండ్రి గారి దగ్గర వెళ్ళి అడిగాడు ఈయన, నాయన ఇలాంటివి ఇచ్చి దానివల్ల నీకు దోషం వస్తుంది కదా, నాలాంటి మంచి బుద్ధిమంతుడు అనుకునే పిల్లాడిని కూడా నువ్వు దానం ఇస్తే నీకు ఆ వచ్చిన దోషం పోయి నీకు పుణ్యం కలుగుతుంది కదా, నీకు పుణ్యం కలిగించి సద్గతి కలిగించడమే నా బాధ్యత కదా, అందుచేత సర్వస్వ దక్షిణాకం అన్నిటినీ నువ్వు దానం చేసే కార్యమే చేస్తున్నావు కనుక నన్ను కూడా ఎవరికైనా దానం ఇస్తే తద్వారా నీకు వచ్చే ఈ దోషం పోతుంది అన్నాడు ఆయన. తండ్రికి ఆశ్చర్యం వేసింది. అది పట్టించుకోవడం మానేశాడు. నేను చిన్న పిల్లాడు ఏదో మాట్లాడుతున్నాడు అని. కానీ పిల్లాడు ఊరుకోలా, మళ్ళీ 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 రెట్టించాడు. తండ్రి గారికి కొంచెం విసుగొచ్చి ఉంటుంది. తెలిస్తే పూర్తిగా తెలిసినవాడు మాట్లాడాలి, లేకపోతే ఊరుకోవాలి. ఈ సగం తెలిసినవాడు మాట్లాడుతుంటే పాప ఆయనకి కొంచెం చికాకు అనిపించి ఉంటుంది. జత పో నేను మృత్యువు ఇస్తా అన్నాడండి ఆయన. దాంతో పిల్లవాడు దాన్ని నిజంగా తీసుకున్నాడు, ఆయన లిటరల్గా తీసుకున్నాడు అనమాట. తీసుకుని వెంటనే మృత్యు దగ్గరికి నేను వెళ్ళిపోతున్నానని బయలుదేరేశాడు ఆయన. మరి ఎలా వెడుతున్నాడో ఆ రోజుల్లో వాడుకుండే శక్తి ఎట్లాంటిదో మనకి తెలియదు. నేను వెళ్ళిపోతున్నాను, బయలుదేరుతున్నాను మృత్యు దగ్గరికి అన్నాడు ఆయన. ఆయన బయలుదేరిన తర్వాత తప్ప తండ్రి గారికి తను విసుగుతో ఉండి అన్నమాట ఆయనకి మనసుకి పట్టలేదు. ఆయన అయ్యో పొరపాటు అయిపోయిందిరా, వద్దురా బాబు వెళ్ళొద్దురా అన్నాడు ఆయన. లేదు లేదు అన్న మాట నుంచి వెనక్కి తిరగకూడదు, చేతని బయలుదేరుతున్నాను. పిల్లవాడు బయలుదేరేసాడు. సరే, దేనికి వెళ్ళాడు ఈయన? యముడి దగ్గరికి వెళ్ళాడు, దానంగా వెళ్ళాడు. అయితే దానం అవతలవాడు పుచ్చుకోవాలి, కానీ యముడు అక్కడ లేడు పుచ్చుకోవడానికి. తండ్రి గారైతే ఇచ్చేశారు కనుక నేను వాడికి చెందినవాడిని అయిపోయాను కనుక అని ఈయన వెళ్ళిపోయాడు అక్కడికి. యమలోకం దగ్గరికి వెళితే అక్కడ యముడేమో తన స్వామి అయినటువంటి నారాయణ దగ్గరికి బహుశా ఏదో కార్యవశం చేత వెళ్ళాడు ఆయన. 3 రోజులు లేట్ అండి ఆ ఊళ్ళో. 3 రోజులు కూడా ఈ వెళ్ళిన పిల్లాడు నన్ను ఆయనకి ఇచ్చాడు కనుక నేను ఆయన దగ్గరే ఉండాలి, ఆయన చెప్పినట్టే చేయాలి అని చేత నేను అప్పటిదాకా ఏమి తినను తాగను అని కూర్చున్నాడండి ఆయన 3 రోజులు. సరే, 3వ నాడు ఆయన వచ్చాడు యమధర్మరాజు. చూశాడు పిల్లాడిని, బుద్ధిమంతుడు పిల్లవాడు, మంచివాడు. కానీ 3 రోజులు ఆహారం తినకుండా ఉంటే దానివల్ల నా ఇంట్లో ఉన్నాడు కనుక నాకు దోషం వస్తుంది అని ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా తిస్రో రాత్రి యదవాత్సీత్ గృహేమే అనసినన్ బ్రహ్మన్, నువ్వు పెద్ద బ్రహ్మవేత్తవాయా కనుక నా ఇంట్లో 3 రోజులు కనుక నువ్వు అలా ఉన్నట్టయితే నాకు దోషం వస్తుంది. చేత నీకోసం కాదు కానీ నాకు దోషం రాకుండా ఉండడం కోసమని నీకు 3 వరాలు ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కోరుకోవా అంటే ఆ పిల్లాడు కోరాడండి. అద్భుతమైనటువంటి వరాలు కోరాడు. తన కోసం అంటే ఏం కోరలా, తన తండ్రి గారితో ఉండేటటువంటి రుణాన్ని తీర్చుకోవడానికి ఒకటి అడిగాడు, తన చుట్టూ ఉండే ప్రకృతితోటి రుణాన్ని తీర్చుకోవడానికి ఒకటి అడిగాడు, లోకల్లో ఉండే జనాలందరూ కూడా ఆధ్యాత్మికంగా బాగుపడడానికి వీలయ్యే ఒక ఉపాసనని అడిగాడు. తద్వారా అలాగా 3 కోరికలు కోరాడు అన్నమాట. సరే, ఇవన్నీ విన్నాడు యమధర్మరాజు. నువ్వు తెలివి తక్కువ పిల్లాళ్ళ ఉన్నావా, నువ్వు మరీ బుద్ధిగా చిన్న పిల్లవాడివి, నేను ఎవరిని అనుకుంటున్నావు, నేను యమధర్మరాజుని, చతుర్ముఖ బ్రహ్మ కంటే గొప్పవాడినాయా నేను, దేవతలంతా నా చెప్పు చేతల్లో ఉంటారా, బ్రహ్మగారి దగ్గర నుంచి నా చెప్పు చేతల్లోనే ఉంటారు, మిగతా ఉండేటువంటి ఈ లోక పాలకుల గురించి ఏం చెప్పాలి కనుక నన్ను అతిక్రమించి ఎవడు ఉండలేడు, నన్ను కాదని ఎవడు బతకలేడు, నేను సంకల్పిస్తే చెయ్యలేనిది లేదు, అంత గొప్పవాడిని, నా దగ్గరికి వచ్చావు, కోరుకునేదో మంచిగా కోరుకోవా,
మంచి మంచి లాభాలు కోరుకోయా అన్నాడు ఆయన. ఏమేం కోరుకోవచ్చో కూడా తను లిస్ట్ ఇచ్చాడండి. భూమి మహదాయతనం వృణీష విత్తం చిరజీవికాంచ. ఏదో ఈ భూమిలో అంతటినీ కూడా ఎవరెవరు ఏ ఏ కోరికలు తీరాలి అని వాటి వెంట పరుగులు పెడుతూ ఉంటారో ఆ కోరికలని నీ వెంట పరుగులు పెట్టేటట్టుగా నేను చేస్తా, ఓకే అడిగాడండి ఆయన. ఆయనలో మొట్టమొదటి శ్రద్ధ కనిపిస్తుంది. తండ్రి చేసే కార్యం మీద శ్రద్ధ వహించాడు, దాన్ని జాగ్రత్తగా గమనించాడు కనుక తప్పు చేస్తున్నట్టుగా తనకు అనిపించింది. సరే, తర్వాత తండ్రి ఏదో అన్నాడు, తను ఎవడికో మరొకడికి చెందిన వాడిని అయ్యాడు ఆయన. ఆయన దగ్గరికి నేను వెంటనే చేరాలి, ఒకడికి నన్ను దానం ఇచ్చాడు కనుక ఆ దాత దగ్గరికి నేను వెళ్ళి చేరాలి అనేటటువంటి శ్రద్ధ తండ్రి గారు వద్దు వద్దు అని అన్నప్పటికీ కూడా తండ్రి గారిని కూడా ఒప్పించి, నాయనా మన కుటుంబంలో ఇంతవరకు కూడా ఆడి తప్పిన వారు లేరు, మాటని వెనక్కి తీసుకున్న వాళ్ళు లేరు, అందుచేత నువ్వు కూడా అలానే ఉండాలి, నేను కూడా అలానే ఉండాలి, అంచేత నువ్వు అన్నావు దాన్ని తగ్గట్టుగా నన్ను వెళ్ళని అని తండ్రిని ఒప్పించి తను వెళ్ళాడు. శ్రద్ధ, తాను ఫలానా వాడికి చెందినవాడిని అంటే ఎస్ నేను అట్లానే ఉండాలి అనేటువంటి మొట్టమొదటి అతనిలో శ్రద్ధ కనిపిస్తుంది. ఆ తర్వాత యముడి దగ్గరికి వెళ్ళి యముడి యొక్క సేవలో తను ఉండాలి. యమధర్మరాజేమో నీకు ఇది ఇస్తానయా అది ఇస్తాను అని రకరకాల ప్రలోభాలు అన్నిటినీ చూపిస్తాడు మా పిల్లాడికి. నీకు చిరజీవితం ఇచ్చేస్తానయా అంటాడు ఆయన. తమాషాగా చెప్తాడు నచికేతస్సు, జీవితాన్ని అంతం చేసేటటువంటి వాడు అంతకుడు నువ్వే కదయా, నీ దయ కలిగితే వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చుంటే మాత్రం మనకేం నష్టం అండి అని అంటుంటారు చూసారా. అట్లాగా అందరి జీవితాలని కూడా అంతం చేసేది, వాటిని ఇక్కడ ఉంచేది, కొనసాగించేది నువ్వే అయినప్పుడు నీ దయ కలిగిన తర్వాత నాకు దాని కోరుకోవాల్సిన అవసరం ఉందా అన్నాడు ఆయన. వద్దని లేదండి, తమాషాగా నాకు అది కూడా సహజంగానే వచ్చేస్తుంది నీ దయ వల్ల అన్నట్టుగా అన్నమాట. అంటే దేని యందు తనకి ఏకాగ్రత ఉందో దాని నుంచి ఆయన చెదరలేదు. చేత అతనిలో శ్రద్ధ ఉంది, ఏకాగ్రత ఉంది. నీకు అన్ని రకాల కోరికలు కోరుకునేటటువంటి తిండ్లు, డబ్బులు, భవనాలు, పైసలు, రకరకాలైనటువంటి కోరికల్ని తీర్చగలిగేటటువంటి ఎంతోమంది మనుషులు, ఇన్ని నీకు ఇస్తా, జంతువులు, నీకు ఎన్ని రకాలు ఇస్తాను, ఇన్ని ఇస్తానని ప్రలోభాలకి గురి చేసిన సంయతేంద్రియ, ఇంద్రియములని సంయత చక్కగా కట్టి పెట్టుకున్నవాడు, తన చేతుల్లో పెట్టుకున్నవాడు, వాటి ఇష్టం వచ్చినట్టు అవి పరుగులు పెట్టకుండా, దేనికి కావలసిన వాటిని వెతుక్కుంటూ అవే పోకుండా వాటన్నిటిని కూడా తను కోరిన దాని విషయంలో అవి ప్రవర్తించగలిగేటట్లుగా తీర్చిదిద్దుకోగలిగాడు నచికేతస్ అనేటటువంటి పిల్లవాడు. అందుచేత అతని చరిత్రలో నిలబడిపోయాడండి. మనకిప్పటికి కూడా వేదాల్లో అతని గురించినటువంటి అద్భుతమైనటువంటి ప్రశంస కనిపిస్తుంది అన్నమాట. అతనిలో ఉండే 3 లక్షణాలు ఉండడం చేత శాంతి అధిగచ్చతి, వాడు శాంతిని పొందాడు, ఆనందాన్ని పొందాడు. చరిత్రలో తన పేరు ఎప్పుడు చెప్పుకోగలిగేటట్లుగా కూడా నిలబడిపోయాడు ఆయన. మరొక తత్వాన్ని, మరొక పిల్లాన్ని కూడా మనం చూస్తామండి మన గ్రంథాల్లో. ధ్రువుడు అద్భుతమైనటువంటి యోగ్యత కలిగినటువంటి మహనీయుడు. చిన్నపిల్లాడు, అతనికేం పెద్ద వయసు ఏం లేదు. తండ్రి గారి పక్కన సవతి తల్లి కూర్చునుంది. సవతి తల్లి అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి, అంచేత ఆవిడని కూర్చోబెట్టుకున్నాడు. ఆ సవతి తల్లికి ఉండే కొడుకు వెళ్ళి ఆ తల్లిగారి ఒళ్ళో కూర్చున్నాడు, తండ్రి గారి ఒడిలో. ఈ ధ్రువుడు అనే పిల్లాడికి కూడా నా సోదరుడు కూర్చున్నాడు కదా, నేను ఎందుకు కూర్చోకూడదు, ఇతను కూడా వెళ్ళి కూర్చోబోయాడు. కూర్చోబోతే ఆ సవతి తల్లి వాడిని బయటికి తోసేసింది.
నువ్వు అక్కడ కూర్చోవాలంటే నా కడుపున పుట్టాలో అంతేకాని ఆ సునీతి కడుపున పుడితే నీకేం లాభం కనుక పో బయటికి అని పంపించేసింది ఆవిడ. లక్ష్యం ఒకటి పెట్టుకున్నాడు అతను, నేను ఏమైనా సరే ఈ స్థానంలో కూర్చుని తీరాలి. అతనికి అప్పటికి అంతే తెలుసు. అతనికి చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లలకి సాధారణంగా పెద్దగా ఏం తెలియదు, ఏది కనిపిస్తుంటే అది అనిపిస్తుంది. తండ్రి ఒళ్ళో కూర్చోవాలి అని అనుకున్నాడు. తల్లి ఏం చెప్పింది, నువ్వు మళ్ళీ నా కడుపున పుడితే తప్ప నీకు ఆ కూర్చుని అర్హత రాదయా అని. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటుంది. అమ్మతో చెప్పాడు ఆయన. చూసింది తల్లి. సరే నాయన ఏం చేస్తాం, మన గతి అలా ఉందా, సరే ఇప్పుడు మనం ఏం చేయలేం కనుక దేవుణ్ణే ప్రార్థన చేసుకుంది. కానీ కనుక నువ్వు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేయి అంటే ఓకే. ఎలా చేయాలి, తపస్సు చేయి. ఎక్కడ చేయాలి, వనాల్లో చేయాలి. బయలుదేరాడంతే. వనాలు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి, అక్కడ జంతువులే ఉంటాయి, ఆహారం ఎట్లాగా, పడుకోవడానికి చోటు ఎక్కడ, కట్టుకోవడానికి బట్టలు ఎక్కడ, ఏమీ ఆలోచించలేదు. తను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఆ లక్ష్యాన్ని ఛేదించాలంటే బయలుదేరాడంతే ఇంట్లోంచండి. తల్లి చెప్పింది భగవంతుడిని ప్రార్థన చేయవా, వాసుదేవుడిని ప్రార్థన చేసుకోని బయలుదేరేశాడు. ఇతనుకుండే నిష్ఠని చూసి నారద భగవానుడు మధ్యలో సాక్షాత్కరించి ఇతనికి ఒక వాసుదేవ మంత్రాన్ని చెప్పి ఎక్కడ తపస్సు చేయాలో జాగా చూపించి, నాయనా అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా చేసుకో, మటోడ మరల్చి పంపించాలనుకున్నారు. కానీ ఆ పిల్లవాడి యొక్క శ్రద్ధ అతన్ని మరలేటట్టుగా చేయలేదు. అతనికి అదే నిష్ఠ, ఏకాగ్ర బుద్ధి, అంతే. సాధన చేశాడు. 6 నెలల్లో భగవంతుడు అక్కడికి వచ్చి కనిపించాడు. అయితే దీన్ని పాడు చేసేది ప్రవృత్తి కదా, చాపల్యం, ఆకలి, దాహం, ఇది తినాలి అది తినాలనేటటువంటి ఒక ప్రవృత్తి ఒక్కొక్కటి మానివేస్తూ చివరికి గాలిని కూడా పీల్చకుండా ఉండగలిగే స్థితికి చేరి 6 నెలల్లో ఆయన ఉండేటప్పటికీ భగవంతుడు అక్కడికి సాక్షాత్కరించాడు. అడిగాడు, నీకేం కావాలయా అని. నాకు ఏం అక్కర్లేదు అన్నాడు. గాజు పెంకు కోసం వెతకాలి అని బయలుదేరా. వజ్రం దొరికింది నాకు. ఏదో క్షుద్రమైనటువంటి స్థానాభిలాషి తపస్సి స్థితో, నేను ఏదో చిన్న కోరిక కోరి తపస్సులో కూర్చున్నానయా, కానీ దేవమునీంద్ర దుర్లభుడమైనటువంటి నీ యొక్క దర్శనం నాకు ఏర్పడింది. ఇంకా క్షుద్రమైనవి ఏం కోరుతానయ్యా, నేనేదో ఒకటి కోరి తపస్సులో కూర్చుంటే నాకు 1,000,000 దొరికింది. ఇక మళ్ళీ దానికోసం నేను ఎందుకు పాకులాడతాను కనుక అని అన్నాడు ఆయన. కానీ భగవంతుడు అలా కాదోయ్, నువ్వు ఆ కోరికతోటి ఆరంభం అంటూ చేసావు కనుక అది కూడా నీకు అందిస్తా, తర్వాత శాశ్వతంగా ఉండే స్థానం కూడా నీకు ఇస్తా అని మొట్టమొదట తండ్రి యొక్క ప్రేమని తను పొందేటట్టుగా, తండ్రి యొక్క వాల్లభ్యాన్ని పొందేటట్టుగా చేసి దాని తర్వాత తనకి ధ్రువస్థానము, శాశ్వతంగా ఉండేటటువంటి ఖగోళంలో ఒక స్థితిని కలిగించాడు. అతనికి శ్రద్ధ ఉంది, అతనిలో తత్పరత ఉంది, ఏకాగ్రత. అంతేకాదు సంయతేంద్రియ, అతనిలో తన ఇతరమైనటువంటి వాటి వైపు తన నాలుకని, తన యొక్క ప్రవృత్తుల్ని పోవడం అనేటటువంటిది లేని ఆ నిష్ఠ అతనిలో ఉంది. 3 మనకి దాంట్లో కనిపిస్తాయన్నమాట. అవి ఉండడం చేత అతన్ని ఏం చేయలేకపోయింది. జనకుడు కనిపిస్తాడు మనకి ఉపనిషత్తుల్లో, ఆఫ్కోర్స్ పురాణాల్లో కూడా కనిపిస్తాడు ఆయన. జనకుడు రాజుగారు అబ్బాయి, చదువుకోవడానికి యాజ్ఞవల్కుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన గురుకులానికి. అందరితో పాటు కలిపే చదువుకునేవారు. ఆ రోజుల్లో డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అనేటువంటి పక్షపాతం ఉండేది కాదు, తారతమ్యం ఉండేది కాదు. అందరికీ కూడా పెరిగే విధానం సమానం, చదువుకునే పద్ధతి సమానం, అందరికీ కూడా అవకాశాలు సమానంగానే ఉండేటటువంటివి అన్నమాట. చదువుకుంటున్నాడు ఆయన. కానీ ఉన్నవాళ్లలో బుద్ధిమంతుడైన, చక్కగా గ్రహించగలిగిన వాడైన, కారణం ఇతనికి శ్రద్ధ ఉంది కనుక. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు, కానీ వాళ్ళకి రకరకాల అబగేషన్స్, సంయతేంద్రియత్వం లేదు, తత్పరత్వం లేదు, శ్రద్ధ కూడా ఉండేది కాదు. గురువుగారిని చూసి ఎక్కువ చెప్తూ ఉండేవారు. దాంతో వాళ్ళందరికీ కూడా
ఇతను రాజుగారి అబ్బాయి కదా అని ఈయనకేసే చూసి చెప్తున్నటువంటి ఎప్పుడూను అనేటటువంటి ఒక అసూయ లాంటిది ఏర్పడితే దాన్ని తగ్గించడానికి వాళ్ళకి సరైనటువంటి జ్ఞానోదయం కలిగించడం కోసమని గురువుగారు ఒకనాడు పాఠం జరుగుతుంటే దూరంగా వాళ్ళు ఉండేటటువంటి కుటీరాల వైపు ఏదో కాలిపోతున్నట్టు చూపిస్తే గురువుగారి దగ్గర అనుజ్ఞ కూడా తీసుకోకుండా అందరూ పరుగులు పెట్టి వెళ్ళిపోయారు. అక్కడికి వాళ్ళకి ఏం లేదు, ఇంత చేసి వాళ్ళు పెట్టిన కోపినాలు ఉంటాయేమో అక్కడ, అంతేనా. అక్కడ వాళ్ళకి ఏం పెద్ద బట్టలు లేవు, పెద్ద పుస్తకాలు లేవు ఆ రోజుల్లో. వాటి కోసం వీళ్ళు గురువుగారితో చెప్పను కూడా చెప్పకుండా పరుగులు పెడుతూ వెళ్ళిపోయారు. వెడితే అక్కడ ఏం లేదు, తిరిగి వచ్చి కూర్చున్నారు. మరి కాసేపు అయిన తర్వాత జనక మహారాజు గారి యొక్క ఆ కోట బురుజులు వీళ్ళకి కనిపిస్తూ ఉండేవి. అంటే దాని పక్కనే ఉండేదన్నమాట వీళ్ళది స్థానం. అక్కడ చూస్తే అవన్నీ మండిపోతున్నట్టు కనిపించింది. అవి మళ్ళీ పిల్లలే చూశారు. చూసి జనకుడితో, రే జనక మీ ఊరు కాలిపోతుంది, నువ్వు రాజకుమారుడు కదా, వెళ్ళి చూడవాయి అని ఇతన్ని ప్రేరేపిస్తే మిథిలాయాం ప్రదగ్ధాయాం నమే కించిత్ ప్రదహ్యతే. అది కాలితే నాకేమైంది, నాదేదో నా దగ్గరే ఉంది, నాకు కావాల్సిన తత్వమేదో నా దగ్గరే ఉంది, మిగతాది నాకు సంబంధించింది కాదు సుమా. అతనికి ఉండేటటువంటి ఏకాగ్రత, అతనికి ఉండేటటువంటి శ్రద్ధ, మిగతా వాటిని తనవి కాదు అన్నట్టుగా అతని తత్పరత్వం, గురువు చెప్పేటటువంటి తత్వజ్ఞానమే తనది అనుకున్నాడంతే. ఇంకా మిగతాది మిథిల కాలితే నాకేమైంది, నాదేదో నా దగ్గరే ఉంది, నా వస్తువు ఏదో నా దగ్గరే ఉంది సుమా. అనంతం బతమే విత్తం, నా సంపద కాలిపోయేదేం కాదు, నశించేది అంతకంటే కాదు సుమా అంటూ ఆయన తనకు నుండి శ్రద్ధని చూపిస్తాడు. చేత 3 ప్రధానం. ఏదైనా మనకి మంచి జ్ఞానం కలగాలంటే, మానసికమైనటువంటి కుదురు ఏర్పడాలంటే, ఆ శాంతముతోటి మనకి వాస్తవాలు తెలియాలి, ఆనందం కలగాలి అనంటే శ్రద్ధ కావాలి, తత్పరత్వం కావాలి, సంయతేంద్రియత్వం కావాలి. అంటే మనకి రుచి ఉండాలి, దాని యందు త్వర ఉండాలి. రెండవది, అది తప్ప మరొకటి లేదు పరము అనుకునేటటువంటి ఒక దాని యందు పరత్వ బుద్ధి కావాలి. ఈ రెండిటితో పాటు మనకి వెలిగే దీపానికి చిమ్మిని పెట్టి దాన్ని కాపాడినట్టుగా మన చుట్టూ ఉండేటటువంటి రకరకాల విషయాలు తమ వైపు మనని ఆకర్షించి మన ఇంద్రియాన్ని లాగేసుకోకుండా మనం చూసుకోగలగాలి. ఇప్పుడు 10 గుర్రాలు ఉండేటటువంటి రథం మీద కూర్చున్నప్పుడు 10 గుర్రాలని కట్టగలిగే కళ్ళెత్తని చేతుల్లో లేకపోతే ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపు లాక్కుపోతుంది కదా. అట్లాంటిది మన మనస్సు, దానిని అరికట్టి కనుక వాడు తన చేతుల్లో పెట్టుకోగలిగితే అవన్నీ ఏకోన్ముఖంగా సాగుతాయి, ఏకాగ్రత ఏర్పడుతుంది. సంయతేంద్రియత్వం, ఏకాగ్రత, దాని యందు త్వర కలిగినటువంటి నిష్ఠ, ప్రేమ, ఇవి కలిగినట్లయితే వాడికి అచిరేణ శాంతిం పరాం శాంతిం అధిగచ్చతి, తప్పకుండా వాడు పొంది తీరుతాడు సుమా అంటూ శాంతి లభించడానికి కావలసినటువంటి సాధనాన్ని అటు మన శ్రద్ధ, ఇటు సంయతేంద్రియుడు, అంటే ఇంద్రియాలని అరికట్టాలి, శ్రద్ధ ఉండాలి. ఏది పడితే తినేస్తానండి, ఎలా పడితే తినేస్తాను, ఎలా పడితే అది నేను తాగుతాను అన్నాడు అనుకోండి, మరి వాడికి ఆ చక్కటి అందమైనటువంటి గమకాలతో కూడుకున్నటువంటి సంగీతం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి ఆ గొంతు స్వాధీనంలో ఉండాలి అనంటే దానికి కావలసినటువంటి నియమాలని వాడు పాటించాలి, ఆహారాది నియమాలు వాడు పాటించాలి, దాంతోపాటు చేసే సాధనని వాడు చేయాలి. చేత శ్రద్ధ ఉండాలి, తత్పరత్వం కావాలి, సంయతేంద్రియత్వం కావాలి. ఈ 3 ఉన్నప్పుడే ఇవి సిద్ధిస్తాయి సుమా అంటూ అర్జునుడిని ముందుకు తీసుకెడతాడు 4వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.